నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పునిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది భావోద్వేగం. అవును, గుండెల్లో దాచిన దాగని భావోద్వేగం. ఆనంద భాష్పాలతో కళ్ళు చెమ్మగిలిన ఉద్విగ్న క్షణం. అభిమానులు, కార్యకర్తల కేరింతలు, హోరెత్తిన చప్పట్ల మధ్య 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ఆయన ప్రమాణం మొదలు పెట్టగానే సభా ప్రాంగణమంతా జయ జయ ధ్వానాలతో హోరెత్తిపోయింది. ఇక సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబులో ఉద్వేగం చాలా చాలా స్పష్టంగా కనిపించింది. బాబు వెన్ను తడుతూ మోదీ ప్రశంసాపూర్వకంగా చెప్పిన మాటలకు ఆయన కళ్ళు చెమర్చాయి. ముందుగా పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. తర్వాత ఆప్యాయంగా ఆలింగనం చేసి వెన్ను తడుతూ శుభాకాంక్షలు చెప్పారు, ప్రశంసించారు. ఈ మాటలకు బాబు ఎమోషనల్ అయ్యారు. ఆయనలో ఉద్వేగం చాలా చాలా స్పష్టంగా కనిపించింది. బాబు కళ్ళు చెమర్చాయి ప్రధాని మాటలకి, ఆలింగనానికి. ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. మోదీకి ధన్యవాదాలు చెప్పి చంద్రబాబు తిరిగి తన స్థానానికి వెళ్లే వరకు వేదికపై ఒక అపూర్వమైన సన్నివేశం కనిపించింది.